అందుకు కాబట్టి రాముని యొక్క జన్మ దినోత్సవ కార్యక్రమమని రేపు మొత్తం భారతదేశమే కాక విదేశాలలో కూడా రాముని యొక్క రాజ్యమున్న ప్రజారాజ్యంగా రాముడు రాజ్యం వెళ్ళింది. అలాగనే విశేషంగా తల్లి తండ్రి మాట జవదాటకుండా రాముడు పరిపాలన చేసినాడు. కనుక ఆయన పరిపాలన చేసినది తల్లి తండ్రి మాటనే కాక గురువు ఒక పరపరంగా నడిచిండు. అది విశిష్టంగా వశిష్ఠుని ఒక మహర్షి గురుని మాట విని విశ్వామిత్రుని మాట విని ధ్యానము నిష్ఠ తపస్సు చేసి ఆయన తాత్కాలిక రాముడిగా రామచంద్రుడు అయినాడు చల్లదనంగా. అందుకు రఘురాముడై వాస్తవికంగా సూర్యవంశీ అంటే సూర్యవంశీ చల్లగా రామచంద్రుడైడు. అందుకు కాబట్టి ఎందరెందరో ఋషి పుంగులను ఆరణ్యంలో అడవిలో దర్శనమిచ్చేడు. వాళ్ళ దగ్గరికి పోయిండు. వాళ్ళందరికీ దర్శనమిచ్చి ధర్మ సంకటముల నుండి రక్షించిండు. కాబట్టి దీనికి మూల కారణము రాముడు పుట్టకింత మొదలు మూల కారణము ఋషి పరంపర. ఇదంతా మూల కారణము ఈ యొక్క దేవుడు అవతార పురుషుడు మహాదివ్యాత్మలు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఈ భూమికి వస్తారు అని కనుగొనేటోళ్ళు ఋషులు, మహాత్ములు, యోగులు, దివ్య పురుషులు, దివ్యాత్మలు. అందుకు కాబట్టి వాళ్ళకు యావొక్క దివ్యాత్మ మానవుని ఈ లోకానికి వస్తుంది అనే ఆ ఒక్క మహా వెలుగు మహాత్మలు వాళ్ళకు గోచరమైనది. ఆయనని వాల్మీకి మహర్షి ఈ రాముడు వచ్చేటటువంటి దివ్య పురుషుని ఒక దివ్యాత్మలు వస్తాడని గ్రహించి ఆయన ఈ యొక్క రాముడు పుట్ట కింద మొదలు రామ అనేటటువంటి దివ్య తత్వ విషయాన్ని గ్రహించగలిగాడు. రాముని కింద మొదలే రామ అనేటటువంటి దివ్య శక్తి గల నామం మొదలు. ఆయన గుణధర్మం ఆయనలో ఉండాలని, ఆ సందర్భంలో పుట్టాడని ఆ దివ్యాత్మన చైతన్యాత్మని పేరు రామునికి పెట్టారు. ఎవరు? ఆ ఒక వశిష్ఠ మహర్షి. కనుక విశేషంగా వాల్మీకి అనేటటువంటి మహర్షి ఈ రాముడు పుట్ట కింద మొదలే మాత్రం రచన చేశాడు. తన ఒక కాయాన్ని పుట్టలోన అనేక సంవత్సరములు తపస్సు చేసి ఆయన రత్నాకరుడు అనేటటువంటి సామాన్యంగా వ్యక్తి అన్ని తెలుసుకొని వాల్మీకి అయ్యాడంటే పుట్టలో నుంచి తపస్సు చేసి పుట్టను వాస్తవికంగా తన గురువు వచ్చి చాలు తపస్సు అన్నప్పుడు పుట్ట అంతా పగిలి బయటికి వస్తే వాల్మీకి అని పిలువబడతాడు పుట్ట. అప్పుడు ఆయన పేరు వాల్మీకి, రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు. విధంగా ఆయన మొత్తం ఈ భూమికి ఎవరు వస్తారనే తత్వాన్ని ఆత్మను గ్రహించింది. ఆయన జీవనమే రాసి పెట్టింది. విధమ రాముడు పుట్ట. రాముడు పుట్ట కింద మొదలే గ్రహించినడు మహారుషులు, తపస్సిద్ధులు, అనుభావజ్ఞులు, యోగపుంగవులు. అందుకు మానవుడే మహనీయుడు. అందుకు కృషి ఉంటే ఋషులైతారు, మహాపురుషులైతారన్నమాట ఇది. ఏం కృషి అంటే పని కాదు. కృషి అంటే తపస్సు, కృషి అంటే యోగం, కృషి అంటే ధ్యానం, కృషి అంటే శ్వాసక్రియ, కృషి అంటే కుండలి జాగరణ, కృషి అంటే దివ్యాత్మను గ్రహించగలిగేటటువంటి సాక్షాత్కారం. దీనికి కృషి అంటారు. అని గ్రహించగలిగి మహాత్ముల దివ్య మూల కారణం మనం మూల ఋషి పరంపర.
ఈ పుష్పక విమానం వాళ్ళు సైన్స్ వాళ్ళు కనుగొన్నది. ఇవన్నీ వాళ్ళ కన్నదే రిపోర్ట్ డబల్ మనం చేస్తున్నాం. దీన్ని గ్రహించుకొని తెలుసుకొని జన్మధన్యం చేసుకుంటారని మీ అందరికీ ఆయుష్ ఆరోగ్యము సకల సంపదమును కలగాలని భక్తి జ్ఞానం వైరాగ్యతత్వం గ్రహించగలిగి ధర్మాన్ని రక్షిస్తూ ముందడుగు పెట్టాలని మీ ఇంట్లో 2 అడుగులు పెడితే 4 అడుగులకు ఋషి పరంపర మహాత్ములు ఉన్నారని శుభహారస్తు. సచ్చిదానంద परमात्मा को जय। महात्मा गुरु बसवेश्वर महात्मा को जय। छत्रपति रामचंद्र महाराज की जय। पवन सुत हनुमान की जय।